బ్రేక్ న్యూస్ చూస్తున్న మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై పార్టీ నేతలతో భేటీ అయి దిశానిర్దేశం చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై పార్టీ నేతలతో భేటీ అయి దిశానిర్దేశం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ వరంగల్ లో నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు సంబంధించిన ఏర్పాట్లు, దానికి సంబంధించిన జన సమీకరణ, వివిధ అంశాలపైన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 1 సంవత్సరం పాటు బీఆర్ఎస్ పార్టీ ఒక రజతోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికి నిర్ణయానికి వచ్చింది. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా కేసీఆర్ పార్టీ నేతలను ఉద్దేశించి ఇదే విషయం పైన స్పష్టతలు ఇచ్చారు. అందులో భాగంగానే పార్టీ కేంద్రాలు నిర్వహించకుండా ఒక భారీ బహిరంగ సభ, ఇప్పుడున్న పరిస్థితుల్లో వరంగల్ కేంద్రంగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగానే వరంగల్లో 2-3 చోట్ల స్థలాలు పరిశీలించి చివరికి ఎల్కతుర్తి వద్ద దాదాపుగా 1000 ఎకరాల స్థలంలో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే అక్కడ నేలను చదును చేయడం కావచ్చు, పార్కింగ్ ఏర్పాట్లు కావచ్చు, వచ్చేటువంటి ఆ పార్టీ కార్యకర్తలకు సభకు తరలించే వారందరూ కూడా ఏర్పాట్ల విషయంలో పార్టీ ఇప్పటికే ఆలోచనలు చేస్తుంది. అందులో భాగంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఈ సమావేశానికి కేసీఆర్ పిలిపించారు. ఈ సమావేశం సందర్భంగా వారికి ఈ బహిరంగ సభను ఏ విధంగా విజయవంతం చేయాలి, జన సమీకరణ ఎలా చేయాలి, మరి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, గతంలో వరంగల్లోనే అనేక రకాల బహిరంగ సభలు అనేక సార్లు నిర్వహించిన అనుభవం ఉన్నటువంటి వరంగల్ జిల్లాలోనే పార్టీకి కొంత సెంటిమెంట్ గా భావిస్తారు వరంగల్ జిల్లా సమావేశాన్ని. ఈసారి కూడా ఈ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ ఈ 15 నెలల కాంగ్రెస్ పాలనలో వచ్చినటువంటి ఇబ్బందులు కావచ్చు, వైఫల్యాలను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ఇక తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్షణ విధంగా మనం ఉంటేనే నడుస్తున్న ఉద్దేశంతో కేసీఆర్ ఇప్పటికే పార్టీ నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ బహిరంగ సభను లక్షలాది మందిని తరలించి విజయవంతం చేయాలని చెప్పి భావిస్తున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతారని చెప్పి కూడా పార్టీ కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల క్యాడర్ అంతా కూడా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ నాటికి సమాయత్తం చేయడంతో పాటు పార్టీని స్ట్రెంథెన్ చేయడం కోసం ఈ రజతోత్సవ మహాసభను ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పైన, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పైన, ఒకవైపు కేంద్రంలో బీజేపీ పార్టీ పైన కేసీఆర్ ఏం మాట్లాడతారని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మురళి, రైట్.